లోపల ఉన్న వర్మ గారు బయటికి కనిపించే వర్మ గారు వేరు వేరని చాలామంది అంటుంటారు. అంటే లోపల ఆయన నిజంగా సెన్సిటివ్ సెంటిమెంటల్, బట్ బయటికి మాత్రం రాంగ్లీ ప్రొజెక్ట్ చేసుకుంటారు అని. అది నిజమేనా? అది కాదా? కాదు, నేను ఎప్పుడు బయటికి ఏం ప్రొజెక్ట్ చేసుకుంటారు, ఏం అంటే ఆయనకు ఎమోషన్స్ ఉన్నాయి, బట్ అలా కాదు నేను అనడానికి ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంత ఖచ్చితంగా చెప్పలేను నేను. నాకు ఇంకా పూర్తిగా తెలియలేదు ఆయన. సో ఒక కమెంట్ చేయలేను, ఒక ఒపీనియన్ పాస్ చేయలేను. ఓకే ఓకే. ఆయన మీద ఓకే, జడ్జిమెంట్ మాట తర్వాత. అందుకని ఒక కమెంట్ చేయలేను. ఆయన ఇలాంటి వాడు కాబట్టి అని అనలేను. అండ్ ఇంత లాంగ్ జర్నీ చేశారు కదా, ఎక్కడ మీకు అనిపించలేదు ఈయన బయట ఇది కాదు, బయట చెప్పే ప్రతి మాటకు ఒక అర్థం కనపడుతూ ఉంటుంది నాకు. ఓకే, దాని వెనకాల ఒక పర్పస్ ఉంది, దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన ఆ మాట. అలాంటి మాట మాట్లాడితేనే వాళ్ళతో కనెక్ట్ అవుతాడని అనిపిస్తుంది. అంతే, కనెక్ట్ అయ్యేది కూడా. ఓకే. ట్విట్టర్లో ప్రతిసారి ప్రతి ఇష్యూకి రియాక్ట్ అవ్వడం, ప్రతి కాంట్రవర్షియల్ ఇష్యూకి రియాక్ట్ అవ్వడం ఉన్నది, దాని పట్ల మీరు ఎట్లా, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం లేదు, అమ్మో మళ్ళీ దీని మీద వేస్తాడేనా అని అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని 2 నెలల ముందు చెప్పాడు, 3 నెలల ముందు. ఆ ట్వీట్స్ అది నేను ఫాలో అవుతుంటాను. ఆయన ట్వీట్స్ అది ఏంటి ఇంత సాంగ్గా చెప్తున్నారు ఏంటి, అందరూ ఎల్లరీ అంటున్నారు కదా అని అనుకున్నాను. అంటే అది అర్థమవుతుందా నీకు? అదే ఆ ప్లేన్లో ఉన్నాడు ఆయన. ఓకే. సో అందుకని నాకు ప్రతి దాంట్లోనే ఏదో ఒక ఇది కనపడుతుంటుంది. ఎందుకు ఇది పడింది అంటే ఊరికినే ఏమంటే టైంపాస్ కోసం, లేకపోతే ఒక పబ్లిసిటీ కోసం, ఒక చీప్ పబ్లిసిటీ కోసం కాదు. ఓకే, డెఫినెట్గా. ఓకే, అన్నిటికీ ఒక పర్పస్ ఉంది. అది వర్కౌట్ అవుతుంది ఆయనకి. యు ఆర్ వాచింగ్ iDreammedia.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్.